హల్లెలూయా. ఈరోజు ఆదివారము, ఈ నెలలో లాస్ట్ ఆదివారం. హల్లెలూయా. ఈ నెలలో లాస్ట్ ఆదివారం మనం వాక్య భాగంలో వెళ్ళిపోదాం. ఓకేనా? అయితే వాక్యం ఏమనగా ఈరోజు దానియేలు జీవితంలో 7 ధన్యకరమైన విషయాలు. హల్లెలూయా. ఈరోజు మనము ఎవరి గురించి చెప్పుకోగలమా? దానియేలు గారి గురించి చెప్పుకోబోతున్నాము. దానియేలు గారి జీవితంలో 7 ధన్యకరమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. అయితే దానియేలు జీవితం మాత్రం ప్రతి ఒక్క విశ్వాసకి ఒక ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే బబులోను వంటి అన్య దేశంలో, బబులోను దేశం ఏంటంటే అన్య దేశం, అక్కడ విగ్రహారాధన ఫుల్గా జరుగుతాయి. అలాంటి బబులోను అన్య దేశం వంటి విగ్రహారాధన మధ్య అనేక శోధనల మధ్య కూడా ఆయన దేవుని విశ్వాసంగా స్తుతించాడు, దేవుళ్ళో నిలిచాడు. అందుకే దేవుడు అతన్ని ఏం చేశాడండి? గణపరిచాడు. హల్లెలూయా. అయితే మొదటిగా మనం చెప్పుకుందామండి. దేవుడు దానియేలు గారిని ప్రత్యేకంగా జీవించిన ప్రత్యేకంగా జీవించిన దానియేలు అంటే దానికి మాకు రిఫరెన్స్ చూపించండి మాస్టర్ గారు మీరు అడగచ్చు. తీయండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9. రాజు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకులకు అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకులు అధిపతిగా దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములంతా అనుగ్రహించెను. కనుక నపుంసకులు అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నుండి అనుగ్రహించెను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా అనెను, మీకు అన్నపానములు నియమించిన రాజునకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలులు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకి కనబడినలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేయరు. హల్లెలూయా. ఈ మాట ఎవరంటారు? నపుంసకుడు అంటున్నారు. నపుంసకుడైన అధిపతి అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి చేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను. కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవత ఆలయములకు తీసుకొని పోయాడు. హల్లెలూయా. ఏం తీసుకెళ్ళిపోయాడు? దేవుడు కాదు, ఇది
ఉపకరణాలు అంటే దేవుడు బల్ల, అంటే దేవుడికి మనం బల్ల ఇస్తాం కదా, దేవుడు రక్తము, దేవుడు బల్ల, వాటికి సంబంధించిన ఆ ప్లేటు, ఆ గ్లాసు, అవన్నీ కూడా బంగారం, అవి తీసుకెళ్ళిపోయాయి. అయితే రాజు ఆశ్చర్యరాజు అను తన నపుంసక అధిపతి పిలిచి అక్కడ ఏం చేశాడంటే, ప్రభు యోధాయకు దేవుని మందిరంలో సేచించిన ఉపకరణలన్నీ కూడా రాజు చేతికి అప్పగించాడు కనుక అక్కడ ఆ వస్తువులు శ్రీనాథ దేశంలో దేవతను తీసుకొని పోయి ఆ దేవత లాయం ఒక్కసంలో వచ్చాను. రాజు ఆశ్వేరు అను తన నపుంసక అధిపతి పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యమైన లోకముల సౌందర్యం గలవాళ్ళు, విద్యావంతులు, ప్రవీణ గలవాళ్ళు కొంతమంది నేను తీసుకొచ్చాను, బలపీరులు తీసుకొచ్చాను. వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి విద్య నేర్పించాలి. లేవియా కొంతమంది బంధించి తీసుకొచ్చారు. రాజు నెబుకద్నెజరు రాజు కొంతమందిని బంధించి తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? బబులోను సామ్రాజ్యం. లేవియా ఆ బబులోను సామ్రాజ్యానికి తీసుకొచ్చి ఆ నపుంసకుడైన అధిపతికి ఒకటి చెప్పాడు, ఇదిగో వీళ్ళందరూ కూడా కాబోయే యుద్ధ వీరులు, యుద్ధశూరులుగా తయారు చేయండి. వీరికి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, తెలివితేటల్ని వీరికి ఉండేటట్టు తయారు చేయండి. వీళ్ళు యుద్ధ వీరులుగా, యుద్ధశూరులుగా ఉండేటట్టు తయారు చేయండి అని నపుంసకుడైన అధిపతికి ఒక చెప్పాడు. ఎవరెవరు నాకు చెప్పాడు? కొంతమంది నాకు చెప్పాడు. కొంతమందిలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు? షద్రక్, అబేద్నెగో, ఇంకా దానియేలు. ఈ నలుగురు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ రాజు ఏం చెప్పాడు అంటే వీళ్ళకి, ఎవరికి? ఈ నలుగురికి కూడా నేను ఏ భోజనం తింటానో ఆ భోజనమే వీళ్ళందరికీ కూడా పెట్టండి. కూరగాయలు మాత్రం పెట్టండి, మాంసం పెట్టండి, మంచిగా యుద్ధం గట్ట నిలబడ్డది. రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ మేరకు ఎవరుండాలి? నపుంసకుడైన అధిపతి. హల్లెలూయా. ఆ నపుంసకుడైన అధిపతి అవన్నీ తీసుకుని